తణుకు నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు, రైతులకు, మహిళలకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత న్యాయం జరుగుతుందని తణుకు టీడీపీ అభ్యర్థి రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి అన్నారు. వైసీపీ తీసుకొచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో తణుకు నియోజకవర్గానికి చారిత్రాత్మక మెజార్టీ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న ఆరిమెల్లి కృష్ణ తులసితో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. మరికొన్ని గంటల్లో వస్తున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇటు తణుకు నియోజకవర్గం నుంచి ఆర్మిల్లి రాధాకృష్ణ సతీమణి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. గ్రామ గ్రామాన్ని వెళ్తూ ఆ మహిళల్ని చైతన్యపరుస్తూ భర్త విజయం చేయాలని చెప్పేసి ఆవిడ ప్రయత్నం చేస్తున్నారు. ఇదే నేపథ్యంలో మనతో మాట్లాడటానికి రాధాకృష్ణ గారు సతీమణి కృష్ణ తులసి గారు ఉన్నారు. ఆవిడకి మంచి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, అంటే మీరు గత కొన్ని రోజులుగా వీధి అంటే అన్ని ఊర్లు కూడా తిరుగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అయితే మహిళల నుంచి ఎటువంటి స్పందన ఉంది చెప్పండి. చాలా మంచి స్పందన అండి ఈరోజు మహిళల్లో. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా కూడా ప్రతి వర్గం కూడా చాలా బాధపడుతున్నటువంటి పరిస్థితి నియోజకవర్గం అంతా కూడా కనిపిస్తూ ఉంది. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు అయితే పెద్ద ఎత్తున వారి మద్దతు మాకు రాధాకృష్ణ గారికి తెలియచేస్తున్నారు. వారంతా కూడా ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్ బాగుంటుంది అనేది ప్రతి ఒక్కరి కూడా ఆలోచనలో ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. ఎందుకంటే వారందరూ కూడా గత 5 సంవత్సరాలుగా జరిగినటువంటి అవినీతి అరాచకాలపై వారందరూ కూడా విసిగి వేసారిపోయి ఉన్నటువంటి పరిస్థితి మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి గుమ్మంలోనే కనిపిస్తున్నటువంటి మరి ఇది మనందరం కూడా ఒక చైతన్యవంతమై ముందరికి రావాలి, ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలి అని ఒక పట్టుదలతో ఉన్నట్టు అనిపిస్తుంది. మరి మహిళలైతే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకువచ్చినటువంటి మహిళా శక్తి సూపర్ 6లో ఉన్నటువంటి మహిళా శక్తి పథకాలకి పెద్ద ఎత్తున విశేష స్పందన. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ మహిళలు ఒకటే చెప్తున్నారు, కూటమి ప్రభుత్వం మహిళలకి పెద్ద ఎత్తున మరి పీట వేసింది అని ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. అట్లాగే ప్రతి వర్గానికి కూడా మరి మహిళా శక్తితో పాటుగా మిగతా వర్గాలకి, నిరుద్యోగ యువతకి అయితేనేమి, రైతన్నకైతేనేమి వివిధ పథకాలు తీసుకుని వచ్చి మరి అన్ని వర్గాలు కూడా బాగుండాలి అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం సమతుల్యం చేసింది అనేది ప్రతి ఒక్కరిలోనే ఉన్నటువంటి ఆలోచన. మేడం చెప్పండి, అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సంబంధించి ఇటు గృహిణులు కావచ్చు లేకపోతే రైతులు కావచ్చు అసలు ఏ విధమైన స్పందన ఉందంటారు? ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నిజంగా ఇది మరి ఎవరిచ్చిన ఆలోచన నాకైతే అర్థం కావటం లేదు. మరి తాతల నుంచి ముత్తాతల నుంచి వచ్చినటువంటి ఆస్తిని ఈరోజు ఆ ఆస్తి డాక్యుమెంట్స్ మీద కూడా, పేపర్స్ మీద కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి పిక్చర్ వేసి మరి ఏమి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకు అనేది అందరూ కూడా ఒక క్వశ్చన్ మార్క్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. మేము ఎక్కడికి వెళ్ళినా కానీ ఒకటే అంటున్నారు, మాకు తాతల నుంచి సంక్రమించినటువంటి ఆస్తి, మా కష్టార్జితంతో మేము కొనుక్కున్నటువంటి ఆస్తి ఎవరో అదుపులోకి వెళ్ళిపోవడం ఏంటి? మనం రేపొద్దున ఒక బ్యాంకులో, ఇది చాలా దారుణం అండి, ఇది ఎవరు కూడా దీన్ని సమర్థించడం లేదు. పెద్ద ఎత్తున దీని మీద ఒక ఉద్యమంలాగా అందరూ కూడా ఉద్యమించినటువంటి పరిస్థితి మనకి నియోజకవర్గం అంతా కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఒకటే ఆలోచనలో ఉన్నారు, రేపొద్దుట ఈ ల్యాండ్ టైటిలింగ్ అధికారి ఎవరైతే ఉన్నారో వారి చెబితేనే మరి ఒక బ్యాంక్ లోన్ కానీ, అంటే వారి చెబితేనే వాళ్ళ ఆస్తిని అమ్ముకోవడం కానీ, ఇవన్నీ కూడా వాళ్ళ అధికారంలోకి తీసుకుని వెళ్ళిపోయి ప్రతి ఆస్తి మీద కూడా ఆస్తి హక్కు అనేది కోల్పోయేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ప్రతి ఒక్కరూ కూడా ఏమని భావిస్తున్నారంటే, మనం రేపొద్దుట ఒక నియంత ప్రభుత్వంలోకి మనం వెళ్ళిపోతున్నామా, ఒక హిట్లర్ ప్రభుత్వంలోకి మనం ప్రజానికం అంతా వెళ్ళిపోతుందా అనేది భయాందోళనలో ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి ఒక్కరూ కూడా చాలా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మాత్రం చాలా దారుణమైన దుశ్చర్య అని మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తున్నామండి. మరి మహిళలు అయితే కనుక ఇది పెద్ద ఎత్తున మాకు ఎక్కడికి వెళ్ళినా కానీ చెప్తా ఉన్నారు, ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది రేపొద్దుటి ఈ ఆస్తులన్నీ, మన ఆస్తులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయి మరి వాళ్ళు తాకట్టు పెట్టుకునేటువంటి పరిస్థితి మాకు అయితే అర్థమవుతుంది. దీన్ని తప్పనిసరిగా ఖండించాలి. దీనికి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ చెప్పడం జరిగింది ప్రజా మేనిఫెస్టో ద్వారా. తప్పనిసరిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే మరి ఈ ప్రభుత్వం తీసుకుని వచ్చిందో దాన్ని రద్దు చేస్తామని ప్రజలకు ఒక భరోసా కల్పించింది కూటమి ప్రభుత్వం. అందుకనే ప్రజలందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్నారు. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసే వరకు కూడా వారందరూ కూడా పోరాటం చేస్తామని చెప్తాం జరుగుతుంది.
ఇది పరిస్థితి. ఏదైతే 2014 నుంచి 19 వరకు ఆర్మిల్ రాధాకృష్ణ ఏదైతే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే చేశారో అవే తమకి విజయాన్ని అందిస్తుందని చెప్తున్నాం. మరో పక్కన ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉందో, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మహిళలే కాదు, రైతులు అందరూ కూడా ఎవరైతే స్థిరాస్తి కలిగి ఉన్నారో వారందరూ కూడా తీవ్రంగా నష్టపోతారు. రాబోయే రోజుల్లో ఏదైతే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఆ యాక్ట్ ఏదైతే ఉందో అది రద్దు చేసే విధంగా కూడా చేస్తామని చెప్పేసి ఆర్మిల్ రాధాకృష్ణ సతీమణి కృష్ణ తులసి చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాసరావు, బ్రహ్మ, బీఆర్కే న్యూస్, తణుకు నుంచి.